ఆచి చికెన్ మసాలా. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం తమిళనాడు వైపు కదిలే సూచనలున్నాయని తెలిపింది. అల్పపీడనానికి మరో ఉపరితల ఆవర్తనం తోడైంది. దీని కారణంగా ఏపీలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. కోస్తా ఆంధ్ర, రాయలసీమకు వర్ష సూచన చేసింది. ఇదే విషయంతో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చూసుకుంటే నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్నటువంటి శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్న 5 నుంచి 6 రోజుల పాటు కూడా ఏపీ సంవత్సరం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దీని ప్రభావంతో ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు ఇటు అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది వేసవి కాలంలోనే మోస్తారు నుంచి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రాబో 5 రోజుల పాటు కూడా ఏపీలోని ఎక్కువగా కూడా ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అటు కోస్తాంధ్ర అలాగే రాయలసీమ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు అల్పపీడనం కొనసాగడంతో పాటు దానికి ఆనుకొని ఉన్నటువంటి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఆవర్తనం మరొకటి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో వర్షాలు కూడా కురవడంతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు లేదా పార్వతీపురం, మన్యం ప్రాంతంలో కానీ విశాఖలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అల్లూరు జిల్లాలోనే ఎక్కువగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాడేరులో 40 డిగ్రీలు ఏదైతే ఎక్కువగా వర్షాలు కురవడంతో పాటు ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో కర్నూలులో 40 నుంచి 60 డిగ్రీలు ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ మరోవైపు మాత్రం వర్షాలు కూడా ఎక్కడ తగ్గేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాది వేసవి కాలంలోనే ఎక్కువగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాని ప్రభావంతో అల్లూరు జిల్లాలో ఎక్కువగా కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ ఏడాది కూడా చూసుకుంటే దాంతో సమానంగానే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఎక్కువగా కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు విశాఖలో కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమలో కూడా ఒక్కసారిగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా అల్లూరు జిల్లా కావచ్చు, అటు శ్రీకాకుళం, విశాఖపట్నం అలాగే ఇది విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాలోనే ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో పాటు ఆవర్తనం కూడా తోడవడంతో ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓకే చంద్రశేఖర్.